హలో ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం కదా, చక్కగా ప్రాన్ దమ్ బిర్యానీ, రొయ్యల దమ్ బిర్యానీ నేర్చుకుందాం ఎలా చేయాలో. చూడండి, ఇది 3/4 కేజీ డీసీడ్ చేసినట్టు, అంటే తొక్క తీసేసిన తర్వాత 3/4 కేజీ వెయిట్ ఉన్న రొయ్యలు ఇవి. కొంచెం పెద్ద సైజు రొయ్యలు. వీటితో పాటు ఏం కావాలో చూడండి ఒకసారి. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ గరం మసాలా అన్ని రకాలు, ప్లస్ సాల్ట్, ఇది బిర్యానీ మసాలా, ఇది మీకు ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు అండ్ రైస్. ఇది ఆల్రెడీ వాటర్లో సోక్ చేసేసాను. వాటర్లో సోక్ చేయడం వల్ల రైస్ ఎక్స్పాండ్ అవుతుంది, మనకి బాగుంటుంది. సో ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్దాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ రొయ్యల్లో దానికి తగినంత సాల్ట్, అలాగే కొంచెం మనకి ధనియాల పొడి, కొంచెం కారం ఈ 3 వేయాలి. ఇంకేం వద్దు, ప్రస్తుతానికి ఈ 3 సరిపోతాయి. ధనియాల పొడి, వీటితో పాటు జింజర్ గార్లిక్ పేస్ట్. కొంచెం కొంచెం చూసుకొని వేసేయచ్చు, ఎంత అవసరం ఎంత. ఇవి వేసిన తర్వాత నీట్గా కలుపుకోవాలి. వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మా బాబుదే. హెయిర్ కట్ చేస్తుంది వాళ్ళమ్మ. సార్కి హెయిర్ కట్ వద్దంట, అలాగే ఎక్కువ హెయిర్తో ఉంటాడంట. సో అందుకని మీకు ఏడుపులు వినిపిస్తున్నాయి. సో ఇందులో ఉప్పులు కారాలు ఎక్కువయ్యాయా తక్కువయ్యాయా అని టెన్షన్ పడాల్సిన పని లేదు. అంచనాకి కొంచెం కొంచెం వేయండి. ఇంకా స్టెప్ వైజ్ ప్రొసీజర్ ఉంది. ఈ ప్రొసీజర్లో ఒకవేళ ఏవైనా తప్పులైనా కరెక్షన్ జరిగిపోతుంది. సో నో నీడ్ టు వరీ ఎట్ ఆల్. టేస్ట్ కూడా చూడాల్సిన అవసరం లేదు. నేను అన్నీ కొంచెం కొంచెం వేసుకున్నాను, అవసరానికి తగ్గట్టు మళ్ళీ వేస్తాం. సో కంగారు పడాల్సిన పని ఏమాత్రం లేదు. ఓకే, ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత వీటిని ఆయిల్ వేసి లైట్గా 50% కుక్ అయ్యేటట్టు వేయించాలి. 50% మాత్రమే. సో కేర్ఫుల్గా వినండి. సో పెనం పైన కొంచెం ఆయిల్ వేసాను. సో ఆయిల్ వేసి లైట్గా చిన్న మంట పైన వేగుతుంది. దీంట్లో మనం ఈ రొయ్యలన్నీ వేసేసుకుందాం. ఇందాక మనం ఏమేమి వేసాం దీంట్లో, కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, అంతే, ఇంకేం వేయాల. సో దీన్ని మొత్తం ఇందులో వేసేసుకుందాం. సో దీన్ని ఏం చేయాలంటే ఒక 50% కుక్ అయ్యేటట్టు 3 minutes చాలు, ఎక్కువసేపు అవసరం లేదు. 3 minute రొయ్యలు చాలా తొందరగా కుక్ అయిపోతాయి. ఒక 3 నిమిషాల్లో మొత్తం 50% కుక్ అవుతాయి. ఇంకో 50% నెక్స్ట్ ప్రొసీజర్లో వెళ్తాం. సో లెట్స్ కుక్ దెమ్ ఓన్లీ ఫర్ 15 minutes. 50% అంటే ఒక 3 నిమిషాలు సరిపోతుంది. జస్ట్ 3 minutes చాలు. రొయ్యల కలర్ మారుతూ ఉంటుంది, మీరు చూస్తే చూడండి ఇది ఎలా మారిందో. సో మారింది కదా, ఇది చూడండి ఇంకా మారలేదు. మీకు డిఫరెన్స్ కనిపించేస్తుంది ఈజీగా. ఆ ట్రాన్స్పరెంట్ కలర్ కాస్త వైట్ కలర్లోకి ఇలా మారిపోతూ ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా ఉన్నవి వైట్లోకి మారిపోవాలి. అలా మారిపోతే మీకు 50% అయిపోయినట్టు అర్థం. సో అది అన్ని రొయ్యలు కూడా అలా మారిపోతే మనకి పని తేలిపోతుంది. అలా మారిపోగానే మనం ఆపేయచ్చు. తర్వాత ప్రొసీజర్లోకి వెళ్దాం. ఇంకా చాలా ప్రొసీజర్ ఉంది, బట్ చాలా ఈజీగా అయిపోతుంది. స్టెప్ వైజ్ వెళ్తాం, బట్ ఇట్స్ వెరీ వెరీ ఈజీ. సో ఆల్మోస్ట్ మొత్తం కూడా సేమ్ కలర్లోకి మారిపోయింది. ఆల్మోస్ట్ మొత్తం కలర్ మారిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని పక్కన తీసేద్దాం. ఇందాక ఏ బౌల్లో చేసామో ఆ బౌల్లో పెట్టేద్దాం. నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం.
ఓకే, మొత్తం తీసేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని వేస్ట్ చేయకుండా ఈ గ్రేవీ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ గ్రేవీలోనే ఇంకొన్ని చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ గ్రేవీలో చూడండి పెరుగు వేయాలి. దమ్ బిర్యానీలో పెరుగు మస్ట్. పెరుగు లేకుండా వీ కెనాట్ డూ దమ్ బిర్యానీ. సో పెరుగు వేసేసుకొని పెరుగుతో పాటు ఏమి వేయాలి చూడండి, బిర్యానీ మసాలా. ఎక్కువ వేయకూడదు, చూసుకోవాలి, కొంచెం కొంచెం. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇంకొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఇందాక వేసింది సరిపోదు, ఇంకొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకాస్త కారం, కాస్త కారం వేసాను, ఇంకాస్త ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకున్నాక కాస్త జీలకర్ర పొడి. జీలకర్ర పొడి ఇప్పుడు కూడా ఎక్కువ వేయకూడదు, లైట్గా వేసుకోవాలి. సో ఇది జీలకర్ర పొడి. అన్నీ అయిపోయాయి. మసాలాలన్నీ వేసేసిన తర్వాత సో నీట్గా కలుపుకోవాలి. వీటిలోనే చూడండి మన కొత్తిమీర ఉంది కదా, ఒక 50% కొత్తిమీర ఇందులో వేసేస్తాం. అండ్ ఒక 50% పుదీనా కూడా ఇందులో వేసేస్తాం. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా 50% ఇందులోనే వేసేస్తాం. ఒక చిన్న తప్పు చేశాను నేను. ఈ గరం మసాలా యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ ఇవి వేయాలి, ఇవి వేయడం మర్చిపోయా. సో ఇప్పుడు వేసేస్తున్నాను. ఇది కూడా 50% వేస్తున్నాను. రిమైనింగ్ 50%కి ఇంకో పని ఉంది, రైస్తో పాటు వాటికి పని ఉంది, అప్పుడు చూద్దాం. 50% వేసేసాను. సో లెట్స్ మిక్స్ దెమ్ ఆల్ టుగెదర్. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఆర్ ఏ మస్ట్ ఇన్ ఆల్ దమ్ బిర్యానీస్. మీరు దేనితో దమ్ బిర్యానీ చేసినా ఇవి లేకుండా చేయకూడదు. చేస్తేనే వాటి యొక్క టేస్ట్ అదంతా కూడా చాలా అద్భుతంగా వస్తుంది. అండ్ ప్రాన్ దమ్ బిర్యానీ చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మ్యారినేషన్ కూడా అవసరం లేదు. చికెన్ దమ్ బిర్యానీకి మనం మ్యారినేట్ చేస్తాం ముందు, ప్రాన్ దమ్ బిర్యానీకి ఎక్కువసేపు మ్యారినేషన్ కూడా అవసరం లేదు. వెంటనే ఫ్రెష్గా రైట్ అవే చేసేయచ్చు. సో ఈరోజు కూడా వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ దగ్గర ఉన్న చేపల మార్కెట్కి వెళ్ళాం. 12 కేజీలు, 6 కేజీలు పీతలు, 6 కేజీలు రొయ్యలు కొనడం జరిగింది. దాన్ని కొంచెం సర్దుకొని ఇవాళ అందులో ఒక 1.5 కేజీ, ఆ 1.5 కేజీ క్లీన్ చేస్తే 30 కేజీ అయింది. ఆ 30 కేజీ రొయ్యలతో మనం చేస్తున్నాం. ఓకే, ఇందులో ఇప్పుడు ఇంతకు ముందు మనం 50% కుక్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసేద్దాం. మొత్తం అన్నీ వేసేయడమే. వేసిన తర్వాత వీ కెన్ చెక్ టేస్ట్ సరిపోయిందా లేదా, ఉప్పు ఎక్కువైందా తక్కువైందా, కారం ఎక్కువైందా, అన్నీ కూడా ఇప్పుడు చెక్ చేసేసుకోవచ్చు పీస్ఫుల్గా. సో తొందర ఏమీ లేదు, నెమ్మదిగా చేసేసుకోవచ్చు. ఎందులో తేడా కూడా రాదు. అంటే స్టెప్ వైజ్ వెళ్తాము, ప్రతి స్టెప్లోనూ మనం టేస్ట్ చెక్ చేసుకునే అవకాశం ఉంది. ప్రొఫెషనల్ చెఫ్స్ ఇంట్లో మన అమ్మలకి టేస్ట్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో మనలాంటి వాళ్ళం అప్పుడప్పుడు చేసే వాళ్ళకి ప్రతి స్టెప్లోనూ టేస్ట్లు చెక్ చేసుకోకపోతే భయం వేస్తుంది, కరెక్ట్గా చేస్తున్నామా తప్పు చేస్తున్నామా అని చెప్పి. సాల్ట్ నేను స్టార్టింగ్లో కావాలని కొంచెం వేశాను, సో ఇంకొంచెం వేద్దాం. సో ఇంకొంచెం వేస్తున్నాను సాల్ట్. తర్వాత దీని గ్రేవీ టేస్ట్ చూస్తే మనకు అర్థమైపోతుంది. కారం ఎక్కువైందా, ఉప్పు ఎక్కువైందా, ఏమైనా తగ్గిందా, సరిపోయిందా, సరిపోలేదా అని అన్నీ చూసుకున్నాక దిస్ ఈజ్ రెడీ. ఇది పక్కన పెట్టి నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ రైస్ ప్రిపరేషన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఇది నేను చెక్ చేసేసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ చూద్దాం. సో ఇది ఒకవైపు కుక్ అవుతుంది స్లోగా. ఇది కుక్ అవుతున్న టైంలో రైస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ చూద్దాం.
ఫస్ట్ నేను వాటర్ పెట్టేశాను, స్టవ్ ఫుల్ మంట పైన పెట్టేశాను. పెట్టేసిన తర్వాత దీంట్లో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేయడం వల్ల ఏంటి ఉపయోగం అంటే రైస్ మెతుకులు ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి. బిర్యానీ తినేటప్పుడు మనకి ముద్దగా ఉంటే తినాలనిపించదు కదా, విడివిడిగా ఉంటే బాగా నచ్చుతుంది. సిమిలర్గా ఇందాక మనకి మిగిలిపోయిన ఈ గరం మసాలా ఉన్నాయి చూడండి, అవన్నీ వేసేద్దాం ఇందులో. బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ఇందులో వేస్తే రైస్కి కూడా గరం మసాలా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. బిర్యానీ అంటేనే మసాలాలు లేకుండా ఏం బిర్యానీ. సో చక్కగా అన్ని రకాలు వేసేసుకొని పక్కన పెట్టేద్దాం. సో రైస్ సెగొచ్చింది, మరుగుతుంది. సో ఈ టైంలో మనం రైస్ వేసేద్దాం. వాటర్ మరిగింది, ఇందులో ఇప్పుడు రైస్ కలిపేద్దాం. దమ్ బిర్యానీ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ప్రాన్ దమ్ బిర్యానీకి, మామూలుగా చికెన్ దమ్ బిర్యానీకి రైస్ 70% కుక్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఏం చేస్తామంటే రైస్ 90% ఇందులోనే కుక్ అయిపోవాలి. జస్ట్ ఒక 10% ఇంకా ఉందనగా దాన్ని షిఫ్ట్ చేస్తాం, పక్కకి షిఫ్ట్ చేస్తాం. ఇది ఇంకో వైపు అవుతుంది. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఐ కెన్ ఈవెన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. లెట్ మీ పుట్ ఎంటైర్ రైస్ ఇంటూ ఇట్. సో మొత్తం రైస్ కూడా వేసేసాను ఇందులో. ఇది 90% కుక్ అయ్యేంత వరకు ఉంచాలి. సో దీంట్లో మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ నేను మర్చిపోలేదు, కావాలని లేట్గా వేస్తున్నాను అంతే. ఎంత సాల్ట్ వేయాలి అంటే రైస్కి సరిపడా, ఎందుకంటే పక్కన ఉన్న రొయ్యలకి సరిపడా సాల్ట్ అన్ని మసాలాలన్నీ దానికి సరిగ్గా రెడీగా ఉన్నాయి. సో ఈ రైస్కి సరిపడా సాల్ట్ దీంట్లో ఉండాలి. గరం మసాలా ఆల్రెడీ మనం వేసేసాం. సో రైస్కి సరిగ్గా దాంట్లోంచి మరి సాల్ట్ రైస్కి వాడడం. సో దీంట్లో కరెక్ట్గా దానికి సరిపడా సాల్ట్ పడాలి. ఇది మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. వాటర్ యొక్క సాల్టీనెస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్స్ నాట్ డిఫికల్ట్. ఓకే, సో ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయిన తర్వాత ఇందులో ఉన్న రైస్ని యాజ్ ఇట్ ఈజీగా చక్కగా ఇలాంటిది ఏదైనా వాడితే వాటర్ ఇక్కడే డ్రైడ్ అయిపోతుంది. ఇది తీసుకొచ్చి ఇలాగే ఇందులో వేసేయడమే. ఆల్మోస్ట్ 90% కుక్ అయిన తర్వాత మాత్రమే షిఫ్ట్ చేయాలి, ముందు కాదు. We have to shift it to this in a proper way. అయితే ఇక్కడే ఇంకొక పని చేయాలి మనం. ఏంటది? ఇందాక కొంచెం ఉంచేసాంగా కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, అవన్నీ వేసేయచ్చు. యాక్చువల్గా వీటిని పైన వేయచ్చు, మధ్యలో వేయచ్చు. నేను మధ్యలో వేస్తున్నాను. ఇంకొంచెం పైన వేయడానికి కొంచెం ఉంచేసాను. సో ఇవన్నీ మధ్యలో వేసేసాను. దట్స్ ఇట్. ఇలా మొత్తం రైస్ అంతా అటు షిఫ్ట్ చేసేసి ఓకే సిమ్లో సన్నని మంట పైన ఒక 20 minutes ఉంచితే చాలు, అయిపోయింది. ప్రాన్ దమ్ బిర్యానీ విల్ బి రెడీ. మొత్తం రైస్ అంతా ఇందులోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా మిగిలిన కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దీనిపైన పెట్టేసుకొని కుక్కర్ మూత మూసేసి సన్నని మంట పెట్టేసి సో దానిపైన చపాతీ ముద్ద కొంచెం పెట్టేసుకుంటే మనకి ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది.
కాస్త చపాతీ ముద్దతో మొత్తం కుక్కర్ 3 వైపులా సీల్ చేసేస్తే ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది. సో చిన్న మంట పైన ఒక 20 నిమిషాలు, ఎందుకంటే ఆల్రెడీ రొయ్యలు అనేవి ఉడికిపోయాయి, రైస్ కూడా 90% ఉడికిపోయింది. సో 15 మినిట్స్ మోర్ దెన్ ఎనఫ్. అలా ఉంచేస్తే మీకు అరోమా వచ్చేస్తుంది బయటికి. దట్ ఈస్ గుడ్ ఎనఫ్, సరిపోతుంది. తర్వాత చూద్దాం ఎలా వచ్చిందో. సరిగ్గా 15 నిమిషాల తర్వాత నేను ఓపెన్ చేసేసాను. సో అయిపోయింది, చక్కగా ఉడికిపోయింది రైస్ కూడా. ఒకసారి మనం ఏంటంటే ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి చూసుకుంటే ఇక్కడే ఇంకేమైనా ఉడకలేదు అనుకోండి, ఇంకా టైం ఉందంటే ఇక్కడ వాటరీగా ఉంటుంది. సో వాటరీగా లేదు, సో చక్కగా ఉడికిపోయింది. ఒకేసారి మొత్తం కలపకుండా రైస్ వేరేగా, కిందనున్న బిర్యానీ వేరేగా తీసుకొని మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. దట్స్ ఇట్. చూసారా ఎంత చక్కగా ఉందో, మంచి మంచి సెగలు వస్తున్నాయి. సో కిందన్న దమ్ ప్రాన్స్ తీసాను, రైస్ కూడా తీసాను. అలా కలుపుకుంటే చక్కగా ఉంటుంది మనకి. దట్స్ ఇట్. సో లెట్స్ ఎంజాయ్ దిస్ నౌ. బై బై, టేక్ కేర్.